హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రీతో. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? 4 సంవత్సరాలు గడిచిపోయిందిరా, వెన్నెల చచ్చిపోయి. కన్న తల్లిని నేనే దాన్ని మర్చిపోయాను. నువ్వెందుకురా ఇంకా అవే ఆలోచనలతో, అవే జ్ఞాపకాలతో బంగారం లాంటి ఆ అమ్మాయిని ఇలా ఏడిపించుకు తింటున్నావు? ఒక్కసారి నీ కోపాన్ని పక్కన పెట్టి ఆ అమ్మాయి స్థానంలో ఉండి ఆలోచించరా. తన మనసుని నువ్వు ఎంత క్షోభ పెడుతున్నావో అప్పుడైనా నీకు అర్థమవుతుంది. సాహితి బాధగా చెప్తుంటే తన పాటికి తను వెనుదిరిగి దేనికోసమో వెతుకుతూ ఉన్నాడు సూర్య. ఏ భార్య అయినా తన భర్త తనని ప్రేమగా చూసుకోవాలని ఆశపడుతుంది సూర్య. నువ్వు ప్రేమగా చూసుకోలేనప్పుడు తనని ఇంకా ఎందుకు ఇబ్బంది పెట్టడం? ఒకటి నువ్వు మారు, లేదంటే తనని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పగించి డైవర్స్ ఇస్తానని చెప్పు. ఇంతకంటే తను సంతోషంగా ఉండడానికి వేరే మార్గం లేదు అనగానే అప్పటి వరకు మౌనంగా ఉన్నవాడు కాస్త కోపంగా తల తిప్పి అక్క అని గట్టిగా అరిచాడు. ఏరా, నేను మాట్లాడిన దానిలో ఏం తప్పు ఉంది? నువ్వు ఎలాగో తనని హ్యాపీగా చూసుకోవు. అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో ఉండుంటే తను కాస్తైనా సంతోషంగా ఉంటుంది కదా. అసలు పెళ్ళైన దగ్గర నుంచి ఈ 3 నెలల్లో జనని నీతో ఒక్కరోజైనా సంతోషంగా ఉందా చెప్పు అని నిలదీసినట్టుగా అడిగింది. సూర్య ఆవేశంగా నిట్టూర్చి మళ్ళీ తన పని తను చూసుకుంటున్నాడు. దాంతో శంకరయ్య కల్పించుకొని, అక్క మాట్లాడిన దానిలో నిజముంది కన్నయ్య. ఆ అమ్మాయిని సంతోషంగా స్వీకరించలేనప్పుడు తనని తిరిగి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడమే మంచిది కదా అన్నాడు. ఇప్పటికైనా సూర్య మనసు మారుతుందన్న ఆశతో. వసుంధరమ్మ బాధగా నడుస్తూ సూర్యకి దగ్గరగా వచ్చి గడ్డం పట్టుకొని, కన్నయ్య, నీకు ప్రాణమైన జానమ్మ కోసం ఆ పిచ్చి కోపాన్ని వదిలేయలేవారా అంది దీనంగా. అప్పటికే సూర్య వెతుకుతున్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ దొరకడంతో తలెత్తి చూస్తూ, నాకు జనని అంటే చాలా ఇష్టం అమ్మమ్మ. తన సంతోషానికి నా కోపం అడ్డు రాకూడదని నేను తన ముందు సాధ్యమైనంత వరకు శాంతంగా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. కానీ అప్పుడప్పుడు నాకే తెలియకుండా కంట్రోల్ తప్పిపోతాను. అక్క, నాకు కోపం ఎక్కువే అని నీకెప్పటి నుంచో తెలుసు. అప్పుడప్పుడు దాన్ని అదుపు చేసుకోలేనని కూడా. కానీ అర్థం పర్థం లేని కోపాన్ని జనని మీద నేనెప్పుడు ప్రదర్శించలేదు. తన సంతోషం నా బాధ్యతలా భావిస్తాను. తనకి నేను ఇష్టమో కాదో తెలుసుకోకుండానే, తన అనుమతి లేకుండానే మా పెళ్ళైతే జరిగిపోయింది. తనకి దగ్గర కావాలంటే 2 నిమిషాలు పట్టదు. కానీ పెళ్ళైంది కదా అని దాన్ని అలుసుగా తీసుకొని భర్త అన్న అధికారంతో తనకి దగ్గర కావాలని నేను అనుకోవట్లేదు. తన మనసులో స్థానం కోసం ఆశపడుతున్నాను. దానికోసమే ఎదురు చూస్తున్నాను. ఎంతకాలమైనా ఎదురు చూస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మాత్రం నా నుండి దూరం చేసుకోలేను. తన చెయ్యంటూ పట్టుకుంది వదిలేయడానికి కాదు. తనని నాకు దూరం పెట్టాలని కూడా నేను ఎప్పుడూ అనుకోలేదు. బాధ పెట్టాలన్న ఉద్దేశం నాకు అంతకంటే లేదు. ఎంతగానో ప్రేమిస్తూ కూడా జననికి ఇంత దూరంగా ఉండడం నాకెంత కష్టంగా ఉంటుందో మీరు ఊహించలేరు కూడా. అయినా ఉంటున్నాను అంటే అది తన మనసుకి నేను ఇచ్చే వాల్యూ. ఎంతో ఫీల్ అవుతూ సూర్య ఒక్కో మాట చెప్తుంటే ముగ్గురు సైలెంట్గా వింటూ ఉండిపోయారు. పైగా సూర్య మాటలు విన్నాక జనని మీద అతను ఎంత ప్రేమ పెంచుకున్నాడో అర్థమయ్యింది ముగ్గురికి. అంతకంటే వారు కోరుకునేది కూడా ఇంకేమీ లేదు. సాహితి చిన్న నవ్వుతో సూర్య దగ్గరికి వచ్చి, జనని అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసురా. కానీ ఎక్కడ నీ కోపంతో తనని దూరం చేసుకుంటావేమోనని భయంతో అలా మాట్లాడాను. పాపం రజనిని, తనకంటూ ఉన్నది మనమే కదా. నువ్వు ఇప్పుడు చేసిన పనికి తన చేతికి మాత్రమే గాయమయ్యింది. కానీ నువ్వు ఇలాగే ఉంటే ఏదో ఒకరోజు తన మనసు కూడా గాయపడుతుంది. అందుకే నిన్ను మారమని ఇంతగా చెప్తున్నా. వెన్నెల, నీ గతం, గడిచిపోయిన గతం కోసం పనికిరాని కోపంతో మమ్మల్ని అందరినీ దూరం చేసుకుంది. ఇంకా చాలు. అలాగా జననిని కూడా దూరం చేసుకోకు. తను దూరం అయితే నువ్వు బ్రతకలేవు. వెళ్ళి తన మనసులో స్థానం ఎలా సంపాదించాలో అది చూడు అని భుజం మీద చేయి వేసి చెప్పింది. నేను ఇలా ఎందుకు అయ్యానో నీకు బాగా తెలుసక్క. ఉన్న పలంగా మారిపో అంటే నేను మారలేను. కానీ నా కోపం కారణంగా జననికి ఏ సమస్య రాకుండా చూసుకోగలను అని తలూపి చేతిలో ఆ బాక్స్ అలాగే పట్టుకుని గబగబా బయటికి నడిచాడు సూర్య. నా చేయితో నాకు సంబంధం లేదన్నట్టు దాన్ని పక్కన పడేసి ఏదో ఆలోచనలో మునిగిపోయిన నాకు సూర్య వచ్చిన విషయమే తెలియలేదు. తన పాటికి తను వచ్చి నా పక్కన కూర్చొని చేయి లాక్కొని ఫస్ట్ ఎయిడ్ చేయసాగాడు. నా కళ్ళ నిండా నీళ్లు తిరుగుతున్నాయి. నా థాట్స్ అన్నీ ఎక్కడో ఉన్నాయి. ఎందుకంటే అను పెళ్ళికి నేను వెళ్ళలేనేమో అని, అంటే ఇక ఎప్పటికీ వాళ్ళని చూసుకోలేనేమో అని.
రాక రాక వచ్చిన అవకాశం, అమ్మని నాన్నని అనుని దాని పెళ్ళిని దగ్గరుండి చూసుకునే ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ రాదు. వాళ్ళకి నా మీద ఎంత కోపం ఉన్నా, ఎంత అసహ్యం ఉన్నా అను పెళ్ళి కోసం ఆలోచించైనా పెళ్ళిలో నన్ను ఏమీ అనలేరు. నేను వాళ్ళతో కాకపోయినా కనీసం వాళ్ళని చూస్తూ అయినా ఉండొచ్చు అనుకున్నాను. కానీ సూర్య ఆ ఛాన్స్ నాకు ఇచ్చేలా లేడు. ఇతను పెళ్ళికి రాడు. లాస్ట్ టైం నేను చేసిన ఘనకార్యానికి నన్ను ఒంటరిగా కూడా పంపించాడు. ఇంకా నేను పెళ్ళికి వెళ్ళలేను, నాను పెళ్ళి చూడలేను. అమ్మా నాన్నల్ని ఇక ఈ జన్మకి చూడలేను. నా తప్పుకి క్షమాపణ అడగలేకున్నా ఏం చెయ్యను నేను? ఆలోచిస్తుంటే దుఃఖం ఆగట్లేదు. నాకున్న ఒకే ఒక అవకాశం అను పెళ్ళే. కానీ సూర్య తలుచుకోకపోతే నేను అడుగు కూడా కదపలేను. ఒక్కసారి అడ్వెంచర్ చేయడానికే ఎన్ని తిప్పలు పడ్డానో నాకు తెలుసు. ఇప్పుడు ఇంకొకసారి సూర్యకి తెలియకుండా అంటే ఖచ్చితంగా వెళ్ళలేను. ఇలా నా ఆలోచనలో నేనుండగా సూర్య గొంతు వినిపించి టక్కున ఈ లోకంలోకి వచ్చాను. కానీ అతను ఏమన్నాడో అర్థం కాక తల తిప్పి సూర్యకేసి చూశాను. అను పెళ్ళికి ఏం వేసుకుంటావు, శారీనా లేక డ్రెస్సా అని అడిగాడు చేతికి కట్టుకడుతూ. నేను ఆశ్చర్యంలో మునిగిపోయాను ఆ ప్రశ్నతో. నేను అలా షాక్ అయ్యి తదేకంగా తననే చూస్తుంటే తలెత్తి నా కళ్ళల్లోకి చూశాడు. చీరలో నువ్వు భలే ముద్దుగా ఉంటావు, అది నీకు ఓకే కదా అన్నాడు అలాగే చూస్తూ. ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిన దానిలా నిలువుగా తలూపాను నేను. చిన్న నవ్వు నవ్వి నా కళ్ళ నుంచి చూపు తిప్పి పైకి లేచాడు వెళ్ళిపోవడానికి. బాబోయ్, ఆ చూపులో ఏముంటుందో ఏమో తెలియదు కానీ నన్ను చూస్తున్నంతసేపు నేనులా ఉండలేను. అలాగే చూస్తూ నన్ను ఏమడిగినా అర సెకండ్ కూడా ఆలోచించకుండా గప్చుప్గా చేసిస్తానేమో అంత పిచ్చిలో పడిపోతాను అతని చూపుతో. దేవుడా, అతని చూపుకి వీలైనంత దూరంగా ఉండాలి, లేదంటే నా మెదడు పనిచేయడమే మానేస్తుంది. ఏదేదో పిచ్చి ఆలోచనలు వచ్చేస్తాయి. కానీ అసలు ఈ సూర్య ఇప్పుడు ఏమన్నాడు? పెళ్ళికి చీర డ్రెస్సా అనే కదా అడిగాడు. అంటే అను పెళ్ళికి వెళ్ళడానికి సూర్య ఒప్పుకున్నాడు. ఓరి దేవుడా, అంటే నేను అను పెళ్ళికి వెళ్తున్నాను, సూర్య ఒప్పుకున్నాడు. అంటే 2 రోజుల్లో నేను అమ్మా నాన్నల్ని చూడబోతున్నానా? వావ్! ఆ మాట తలుచుకోగానే నాకు సంతోషం పట్టలేక ఒక్కసారిగా పైకి లేచి ఎగిరి వెళ్ళిపోతున్న సూర్య దగ్గరికి పరుగున వచ్చి అమాంతం వెనుక నుంచి హత్తుకున్నాను. ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో నాకే తెలియకుండా నా అనుమతి లేకుండా జరిగిపోయింది. ఆ హగ్గుకి కారణం చెప్పలేని నా సంతోషమని సూర్యకి అర్థమైంది. అందుకే నన్ను కదపకుండా తను కదలకుండా మౌనంగా నిలబడ్డాడు. సూర్యాని నా కౌగిల్లో బంధించి కళ్ళు మూసుకున్న నాకు కళ్ళ ముందు విజువల్స్ కనిపిస్తున్నాయి. నేను అమ్మా నాన్నల్ని చూసినట్టు. నేను ఎదురుపడితే లేచిపోయింది తిరిగి వచ్చినందుకు నాన్న ఎలా రియాక్ట్ అవుతారో, ఏమంటారో అన్న భయం కంటే నాన్నను నేను కళ్ళారా చూసుకోవచ్చన్న ఆనందమే ఎక్కువగా ఉంది నాకు. అమ్మకి ఖచ్చితంగా నన్ను చూడాలనే ఉండుంటుంది. అను కూడా నన్ను చూడగానే వచ్చి హగ్ చేసుకొని ఏడుస్తుందేమో. ఇదంతా ఊహిస్తూ సూర్యాని అలాగే పట్టుకొని తెలియకుండానే నేను ఏడుస్తున్నాను. నా కన్నీటి తడి తగిలి సూర్య చిన్నగా కదిలాడు. అప్పటికి కానీ నేనేం చేస్తున్నానో నాకు తెలిసి రాలేదు. గబాలున సూర్యాని వదిలి దూరం జరిగి కన్నీళ్ళు తుడుచుకున్నాను. నేను వదలగానే సూర్య వెనక్కి తిరిగి, నువ్వు ఇలా ఏడుస్తావు అంటే మనం ఎక్కడికి వెళ్ళట్లేదు అన్నాడు కోపంగా. నేను దీనంగా మొహం పెట్టుకొని తలని అడ్డంగా ఊపి, లేదు నేనేం ఏడవట్లేదు, నిజం, ప్రామిస్, మదర్ ప్రామిస్, కావాలంటే చూడు ఒక్క చుక్క వాటర్ కూడా లేవు అని అరుస్తూ ఎక్కడ వెళ్ళలేమో అన్న కంగారులో సూర్య చేయి తీసుకొని నా కళ్ళ మీద పెట్టించి మరీ చూపించాను. నా ఆగం చేష్టలకి సూర్యకి నవ్వు వచ్చింది. అతి బలవంతంగా నవ్వు ఆపుకున్నాడు. అది అర్థమై నేను టక్కున తన చేయి వదిలేసి బిక్కమొహం వేసి చూపు నేలకి చేర్చాను. సూర్య నా వంక చూస్తూ, సరే వెళ్దాం కానీ నువ్వు ఫేస్ అలా పెట్టకు సరేనా అనగానే తలూపి పళ్ళు బయట పెట్టాను నవ్వుతూ. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఏడవకూడదు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఏడిస్తే నెక్స్ట్ మినిట్ మనం అక్కడ ఉండము, అర్థమైందా, గుర్తుపెట్టుకో అన్నాడు వార్నింగ్ ఇస్తున్నట్టే. తను కేర్ చూపిస్తున్నాడో, కన్సర్న్ చూపిస్తున్నాడో, వార్నింగ్ ఇస్తున్నాడో లేక తిడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు నాకు. కానీ ఏదైతే ఏంటి, పెళ్ళికైతే వెళ్ళడానికి ఒప్పుకున్నాడు కదా. ఇక నవ్వుతూ గిరగిరా తలూపాను నేను. నా మొహంలో నవ్వు చూసి వెనక్కి తిరిగి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. నా మొహంలో నవ్వు చూస్తే ఆటోమేటిక్గా తన ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది. అదే నేను సాడ్గా ఉంటే ఆటోమేటిక్గా తన ఫేస్ డల్ అయిపోతుంది. అదేం మ్యాజిక్నో మరి. ఇంకా ఉంది.
గాయ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే ఈ స్టోరీ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.